అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వం మారితేనే రాష్ట్రం బాగుపడుతుంది. వైఎస్ జగన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ చీఫ్ జగన్ వివిధ వర్గాల వారితో అయితే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా పార్టీకి సపోర్ట్ చేసే లాయర్లతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో న్యాయం, ధర్మం లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ సమయంలో లాయర్లు పార్టీకి సపోర్ట్‌గా ఉండాలనైతే సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎం అయ్యాక ఎక్కడ ధర్మం, న్యాయం కనిపించటం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని తన నివాసంలో గురువారం లాయర్లతో సమావేశమైన జగన్ కీలక వ్యాఖ్యలైతే చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసుల పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనైతే వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల ఎదుటే క్రైమ్ జరుగుతుందని అన్నారు. బాధితులను కాపాడవలసిన పోలీసులు తిరిగి వారిపైనే కేసులు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎక్కడో ఆఫీసులో పేపర్లు కాలిపోతే రామచంద్రారెడ్డికి ఏం సంబంధం? ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరి హయాంలో పేపర్లు కాలిపోయాయి? ఒక ఆఫీస్‌లో పేపర్లు కాలిపోతే ఇంకో ఆఫీస్‌లో ఉండవా? ఇప్పుడు మొత్తం డిజిటలైజేషన్ అయింది కదా! ఏదో ఒక కారణం చేత వైసీపీ సానుభూతి పరులపైన కేసు పెడుతూ ఉన్నారు. తాడిపత్రిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి వస్తే రాళ్లతో, కర్రలతో దాడి చేస్తూ ఉన్నారు. భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. మళ్ళీ వారే రివర్స్‌గా గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నారనైతే జగన్ ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులలో లాయర్లు అవసరం, అనవసరం పార్టీకి చాలా ఉంది. సో, లాయర్‌ల అవసరం అండి. సో, పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడంలో మీ పాత్ర చాలా ఉంది అనైతే జగన్ కొనియాడారు. అందరం ఒక తాటి మీదకు వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు. టీడీపీ చేసే అరాచకాలను కోర్టుల దృష్టికి తీసుకెళ్లాలి. అలాగే జిల్లాల్లో లీగల్ సెల్ ఇంకా పటిష్టం కావాల్సి ఉంది అనైతే అన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా నిలబడాలి. వారికి ఆపదల్లో తోడుగా ఉండాలి. గతంలో లాయర్ల సంక్షేమానికి ₹100,00,00,000 కేటాయించాము. గతంలో ఏ ప్రభుత్వం లాయర్ల గురించి ఆలోచించడం లేదు. కేవలం మానవ తోడుగానే ఉన్నాము అని జగన్ వ్యాఖ్యానించారు. అనంతరం ముస్లిం మైనారిటీ ప్రతినిధులతోనూ జగన్ భేటీ అయ్యారు. ప్రస్తుత ప్రభుత్వంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారికి పార్టీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలనైతే జగన్ వారికి సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసు పోలింగ్ సరళిపైన గూడా ఈవీఎం ఈ సరళిపైన భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పొరపాట్లను ముస్లిం మైనారిటీ నేతలకు కూడా జగన్ అయితే వివరించారు.